ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ ఇది. అయితే ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ అందరికీ తెలుసు ఈ పాపిరెడ్డి కాలనీతో పాటు శేర్లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు. అటు హుడా కాలనీ వెళ్ళాలన్నా లేకపోతే మదీనాగూడ వెళ్ళాలన్నా మియాపూర్ వెళ్ళాలన్నా ఇక్కడ వేలాది ప్రజలు ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాలు అది మూతపడి ఉంటుందో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారికి. వేల కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాను, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మాటలు ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా పక్కన బీఆర్ఎస్ నాయకులు కనపడుతూ ఉన్నారు, రవి గారు కనపడుతూ ఉన్నారు. కొన్ని ఫోటోలు చూడండి మీరు. గతంలో 3-4 సార్లు వాళ్ళ సొంత డబ్బులతో ఈ పాపిరెడ్డి కాలనీ అండర్ పాస్ బ్రిడ్జ్ మునిగితే వాళ్ళ డబ్బులతో వాళ్ళు మోటార్లు పెట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు క్లియర్ చేయించిన ఫొటోస్ కనపడుతున్నాయి. వాళ్ళు ఎందుకు చేయించారు? కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారా రవి యాదవ్ గారా అనేది